రైట్. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసీ తనిఖీలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు కూడా విపక్ష నేతల కార్లు, హెలికాప్టర్లను వదలకుండా తనిఖీలు చేసిన ఎలక్షన్ కమిషన్ అధికారులు ఇప్పుడు అధికారంలో ఉన్న వారిని కూడా వదలడం లేదు. లేటెస్ట్ గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హెలికాప్టర్లో తనిఖీలు నిర్వహించారు. ఈ విషయాన్ని అమిత్ షా తానే ప్రకటించారు. రైట్. హింగోలి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేసేందుకు వచ్చిన అమిత్ షా వచ్చినప్పుడు ఈ తనిఖీలు జరిగాయి. బీజేపీ ఎన్నికల వ్యవస్థను పూర్తిగా విశ్వసిస్తోందని, దీనికి మనమంతా కూడా సహకరించాలన్నారు ఆయన. ఎన్నికల కమిషన్కు అందరూ సమానమే అన్నారు అమిత్ షా. అయితే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బ్యాగ్లను ఎన్నికల అధికారులు అనేక సార్లు తనిఖీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈసీ కేవలం విపక్ష నేతలను మాత్రమే టార్గెట్ చేస్తుందంటున్న విమర్శలు వినిపించాయి. అయితే ఇది రొటీన్ ప్రక్రియ అని ఈసీ ఇప్పటికీ చాలాసార్లు క్లారిటీ కూడా ఇచ్చింది. ఆ తర్వాత మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, అలాగే డిప్యూటీ సీఎం అజిత్ పవార్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బ్యాగ్లను అధికారులు తనిఖీ చేశారు.